హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారనుకుంటున్నా. ఇవాళ వీడియోలో బెస్ట్ మనీ ఎర్నింగ్ మెథడ్ గురించి అయితే చెప్తాను అనమాట. ఇది ఒక వెబ్సైట్ అనమాట. దీంట్లో మీరు ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. 500 to 1000 రూపీస్ దాకా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఎర్న్ చేసుకోవచ్చు అనేది మీకు వీడియోలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇందులో మీకు డైలీ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను అనమాట. దీన్ని ఫాలో అయితే రెగ్యులర్గా ఎంతో కొంత మనీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు ఎప్పుడైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో గైస్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు దీంట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తాను చూడండి. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు టెలిగ్రామ్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో దాంట్లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంటుంది. దాంట్లో క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్తో సైన్అప్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ని ప్లీజ్ సెట్ పాస్వర్డ్ అగైన్ అన్నాడు కదా, దాంట్లో కూడా పైన ఇచ్చిన పాస్వర్డే ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీ పాస్వర్డ్ అండ్ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిపోయిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇదొక ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేము అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు దీంట్లో అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో గాయస్, ఈ వెబ్సైట్ అనేది ఎప్పుడు లాంచ్ అయిందో చెప్తాను చూడండి. మీకు ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది, ఎప్పుడు లాంచ్ అయింది ఏంటి. సో డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఛానల్ అనేది March 5th అయితే క్రియేట్ చేశాను అనమాట. దీంట్లో పోస్టులు అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ March 6th అయితే మీకు ఇక్కడ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అదే రోజు చాలా మంది విత్డ్రాల్ అయితే చేయడం జరిగింది అనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది విత్డ్రాల్ పెట్టిన ప్రూఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. దీంట్లో మీరు జాయిన్ అయి ఉన్నారనుకోండి, మీకు ఈ వెబ్సైట్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి పూర్తిగా మీకు అయితే అర్థమవుతుంది అనమాట. డైలీ మీకు అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. సో మీరు చూసుకొని ఎలాంటి ఫికర్ లేకుండా దీంట్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. గైస్ చూడండి, విత్డ్రా చేసిన పేమెంట్స్ అనేవి వితిన్ 1-2 అవర్స్లో అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చింది కాబట్టి. ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ గురించి ఒక వీడియో చేయడం జరిగిందనమాట. ఆ వెబ్సైట్ వచ్చి 1 monthకి పైనే అవుతుంది. అది ఇప్పటికీ వర్క్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు, సేమ్ ఇంటర్ఫేస్ ఒకేలాగా అయితే ఉందన్నమాట. 1 month బ్యాక్ అయితే వీడియో చేయడం జరిగిందనమాట. సో చూసుకోవచ్చు, ఇప్పటికీ వర్క్ అయితే అవుతుంది. సో నిన్న పేమెంట్ ప్రూఫ్స్ అయితే చాలా మంది పెట్టడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇకపోతే ఈ కొత్త అప్లికేషన్లో మీరు ఇన్వెస్ట్ చేయాలా లేదా, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ ఉంటుంది, దేంట్లో చేయకూడదు అనేది మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇకపోతే ఇక్కడ నాకు 1500 రూపీస్ అయితే ఉందన్నమాట విత్డ్రా బ్యాలెన్స్లో. నేను ఇప్పుడు విత్డ్రా చేసి చూపిస్తాను. సో విత్డ్రా చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే సేవ్ చేసుకోవాలన్నమాట. అలాగే మీరు విత్డ్రా చేసేటప్పుడు ఫండ్ పాస్వర్డ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో అది ఏ విధంగా చేయాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు విత్డ్రా అయితే చేసేస్తాను. నేను ఆల్రెడీ సేవ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ విత్డ్రా అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. నా దగ్గర 1500 ఉంది కాబట్టి సో నేను 1500 అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సో పాస్వర్డ్ అనేది ఇవ్వాలన్నమాట. సో పాస్వర్డ్ అయితే ఇచ్చాను అనమాట. సో విత్డ్రా నౌ మీద క్లిక్ చేయండి. సో గైస్ చూడండి, నాకు విత్డ్రా అయితే పెండింగ్లో పడింది అనమాట. పేమెంట్ వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో గైస్, పేమెంట్ ఎప్పుడైతే వస్తుందో సో ప్రూఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ మీరు ఏ విధంగా ఫండ్ పాస్వర్డ్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం ఏ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలని చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, హోమ్ ఆప్షన్లో క్లిక్ చేసి విత్డ్రా మీద క్లిక్ చేశాను అనుకోండి. ఫస్ట్ టైం క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటాడు అనమాట. సో మీ నేమ్ ఇచ్చి 3-4 డిజిట్స్ అనేది నెంబర్స్ ఇచ్చేయండి, సరిపోతుంది. సో పైన పాస్వర్డ్ ఏ విధంగా అయితే ఇస్తారో అదే విధంగా సో కింద కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసి సేవ్ చేసేయండి. సేవ్ అయితే అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చి బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ బ్యాంక్ కార్డ్ ఉందా, దాంట్లో ట్యాప్ చేయండి. తర్వాత ఈ విధంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమంటాడు అనమాట. ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి, సేవ్ అయితే అయిపోద్ది అనమాట. సో గైస్ చూడండి, నాకు పేమెంట్ అయితే వచ్చిందనమాట. సో పేమెంట్ ప్రూఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు వెబ్సైట్లోకి లాగిన్ అయి చూపిస్తాను. దాంట్లో పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదో చూపిస్తాను. సో గాయస్, ఇక్కడైతే స్టేటస్ అనేది పెండింగ్లోనే కనిపిస్తుంది, కానీ నాకు పేమెంట్ అయితే రిసీవ్ అయిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను విత్డ్రా చేసింది 1500 అయితే నాకు 1425 రూపీస్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ ట్యాక్స్ అమౌంట్ వచ్చి 5% డిడక్షన్ అయ్యి నాకు అమౌంట్ అయితే రావడం జరిగింది. సో 1425 రూపీస్ అయితే వచ్చిందనమాట. సో గైస్ చూడండి, టైం వచ్చి 10:20 అయితే అయిందనమాట. సో నేను విత్డ్రా పెట్టింది 10:13కి అయితే నేను విత్డ్రా పెట్టడం జరిగిందనమాట. సో గైస్, ఇది ఎంతోసేపు కూడా పట్టలేదు, ఒక 7 minutes అయితే అయింది. సో గాయస్, పేమెంట్ అయితే ఇన్స్టెంట్ ఇస్తున్నాడు అనమాట. మీరు ట్రై చేయండి, కొత్తగా వచ్చింది కాబట్టి కన్ఫర్మ్గా ఒక 20 days అయితే వర్క్ అవుద్ది అనమాట. 20కి మించే వర్క్ అవ్వచ్చు, కానీ తక్కువ అయితే వర్క్ అవ్వదు. సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్ అని మీకు తెలుసు. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీ ఓన్ రిస్క్తో అలాగే మీ ఓన్ రీసెర్చ్తో చేయండి.
సో గైస్ ఇప్పుడు దీంట్లో ప్లాన్స్ అనేవి మీకు చూపిస్తాను. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చి ఇన్వెస్ట్ అనమాట. దాంట్లో క్లిక్ చేయండి. దాంట్లో క్లిక్ చేస్తే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఒకటి వచ్చి స్టేబుల్, ఇంకోటి వచ్చి వెల్ఫేర్, యాక్టివిటీ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు యాక్టివిటీని ప్రెజెంట్ అయితే మర్చిపోండి. సో మీరు ఏం చేస్తారంటే స్టేబుల్ అండ్ వెల్ఫేర్ అనమాట. మీరు దీంట్లో విఐపి తీసుకుంటేనే మీరు వెల్ఫేర్లో ఎన్ అయితే చేసుకోవచ్చు అనమాట. వెల్ఫేర్లో ఏంటంటే మీకు సో తక్కువ రోజులు ఉంటుంది, తక్కువ రోజుల్లోనే మీరు విత్డ్రా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు ఎక్కువ ప్రాఫిట్ ఉండాలంటే మాక్సిమం స్టేబుల్లో వచ్చి విఐపి 2 అయితే తీసుకోండి. విఐపి 2 తీసుకున్నారనుకోండి, వెల్ఫేర్లో మీకు తక్కువలో విఐపి 2లో ఇదైతే తీసుకోవచ్చు అనమాట. 200 పెడితే మీకు 1 డేలో 500 అయితే వస్తుంది అనమాట. దాన్ని అయితే మీరు ఇన్స్టెంట్గా విత్డ్రా అయితే చేసేసుకోవచ్చు. సో ఈ స్టేబుల్లో ఏంటంటే మీరు విఐపి 2లో 880 రూపీస్ చేశారనుకోండి, మీకు డైలీ ఇన్కమ్ వచ్చి మీకు 624 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. సో అదైతే మీరు డైలీ విత్డ్రా అయితే చేసుకోలేరు. 49 డేస్ తర్వాత మీరు అయితే విత్డ్రా చేసుకుంటారనమాట. సో దీంట్లో అయితే మీరు విఐపి తీసుకోవాల్సి ఉంటుంది. సో విఐపి తీసుకున్న తర్వాత వెల్ఫేర్లో సో దాంట్లో విఐపి 2 తీసుకున్నారు కాబట్టి దీంట్లో కూడా మీరు విఐపి ప్లాన్ తీసుకోవచ్చు. విఐపి 2 దీంట్లో తీసుకుంటే మాక్సిమం మీకు ప్రాఫిట్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే దీంట్లో మీరు ప్రెజెంట్ అయితే ఏం తీసుకోవద్దు, ఎందుకంటే చాలా ఎక్కువ రోజులది ఉంది కాబట్టి ప్రెజెంట్ అయితే తీసుకోవద్దు. దీంట్లో ఎక్కువ ఎర్నింగ్ చేసుకునే కొన్ని ప్లాన్స్ అయితే వస్తాయన్నమాట. సో అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే మీరు చేయకండి. యాక్టివిటీలో అయితే చేస్తే మీరు సో లాస్ అయితే అవుతారనమాట. సో వెల్ఫేర్లో అండ్ యాక్టివిటీలో మీకు కొన్ని మంచి ప్లాన్స్ వస్తాయి అనమాట. సో అప్పుడు మీకు టెలిగ్రామ్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసి ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఇన్వెస్ట్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇకపోతే దీంట్లో ఏ విధంగా రీఛార్జ్ చేయాలని చెప్తాను చూడండి. సో అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో అకౌంట్ మీద క్లిక్ చేసి రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అవైలబుల్ బ్యాలెన్స్లో ఇక్కడ చూడండి మీరు సైన్ అప్ అయినందుకు 40 రూపీస్ అయితే ఇచ్చాడనమాట. మినిమం యాడ్ మనీ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం 100 అని చేసుకోవచ్చు. సో మీరు ఎలా చేస్తారంటే ఆ 2 ప్లాన్స్ అయితే చూసుకోండి. విఐపి 2 వెల్ఫేర్లోను స్టేబుల్లోను రెండిట్లో కూడా విఐపి 2 అయితే తీసుకోండి. అప్పుడే మాక్సిమం మీకు ప్రాఫిట్ అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో మీరు రీఛార్జ్ ఏ విధంగా చేయాలంటే 2 ప్లాన్స్ యొక్క అమౌంట్ మొత్తం ఎంత అవుతుందో చూడండి. సో అదంతా మీరు చూసుకున్న తర్వాత దాంట్లో -40 రూపీస్ అయితే చేయండి. ఆ మిగతా అమౌంట్ని మీరు దీంట్లో రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఆ ప్లాన్స్ అయితే బై చేసేయండి. తర్వాత నుండి మీరు దీంట్లో మీరు ఈజీగా సో ఇంకో వేలో కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఆ వే ఏంటనేది కూడా చెప్తాను మీకు. ఆ వేస్లో మీరు ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా మీరు రీఛార్జ్ చేస్తేనే ఆ మిగతా వేస్లో అయితే ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంటుంది అనమాట. ఇకపోతే మీరు దీంట్లో యాడ్ మనీ ఎలా చేయాలని చెప్తాను చూడండి. ఇక్కడ మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. ఫర్ సపోజ్ 500 అనుకోండి. సో ఏదో ఒక పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. సో ఇలాంటి పేజ్ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకొని ఈ అమౌంట్ అయితే మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారో అదైతే చూసుకోండి. ఓకే, మీరు పేమెంట్ అనేది వితిన్ 14 మినిట్స్ లోపల అయితే పేమెంట్ చేయాలన్నమాట. సో పేమెంట్ చేయాలంటే ఈ యూపీఐ ఐడి అయితే సో కాపీ చేసుకొని మీరైతే పేమెంట్ చేసిన తర్వాత అక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్లో మీకు రిఫర్ నెంబర్ లేదంటే యూటీఆర్ నెంబర్ కనిపిస్తుంది అనమాట. దాన్ని అయితే తెచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడు పేమెంట్ చేస్తారో అప్పుడే మీరైతే సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేస్తేనే మీకు పేమెంట్ అయితే సక్సెస్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే రీఛార్జ్ కంప్లీట్ చేస్తారో కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీరు ఈ విఐపి 2 ప్లాన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి వెల్ఫేర్లో విఐపి 2 కూడా మీరైతే ప్లాన్ పర్చేజ్ చేసేయండి. సో ఇక్కడ ఇంకో వేలో ఎలా ఎండ్ చేసుకోవచ్చు అని చెప్తాను చూడండి. హోమ్లో క్లిక్ చేయండి. హోమ్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లక్కీ డ్రా అనేది ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు రిఫర్ చేసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అనుకోండి, మీకు ఇక్కడ ఒక స్పిన్ అయితే వస్తుంది అనమాట. స్పిన్ ఎక్కడైతే ఆగుద్దో ఆ అమౌంట్ అయితే మీకు మీ వాలెట్లో ఆటోమేటిక్గా క్రెడిట్ అయితే అయిపోద్ది అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ టాస్క్ సెంటర్ ఉంది. సో టాస్క్ సెంటర్లో ఏంటంటే ఇక్కడ 4 మెంబర్స్ కనుక మీ కింద వచ్చిన రీఛార్జ్ చేసిన ప్లాన్ తీసుకుంటే సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక 4 మెంబర్స్ అయ్యారనుకోండి మీకు 177 రూపీస్ వస్తుంది అనమాట. ఇలా 10 మెంబర్స్ అయ్యారనుకోండి 577 రూపీస్ వస్తుంది. ఇలా రిఫర్ చేసి కూడా మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ మీరు రీఛార్జ్ చేసిన తర్వాత ఈ ఆపర్చునిటీ అయితే ఉంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ విధంగా మీరు రిఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు రిఫర్ చేయాలంటే ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉంటే దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీ లింక్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసి మీరైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తారో మీకు 3 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. టీమ్ లెవెల్ మీరు అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్లో మీకు 35% వస్తుంది అనమాట. సెకండ్ లెవెల్ నుండి మీకు 3%, థర్డ్ లెవెల్ నుండి మీకు 2%. ఈ విధంగా మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో ఇంకో వేలో మీరు అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెంటర్ పాయింట్ ఉందా, బ్లాగ్లో క్లిక్ చేయండి. చాలామంది ఇక్కడ పేమెంట్ ప్రూఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ ప్రొవైడ్ చేయడం వల్ల కూడా మనకు దీంట్లో నుండి ఎర్నింగ్ అయితే జరిగిద్ది అనమాట. సో ఎలాగంటే ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాటర్ రాయండి. గుడ్ అప్లికేషను, లాంగ్ టైమ్ ఎర్నింగ్ అప్లికేషను, ఏదో ఒకటి మీరు ఇక్కడ కంటెంట్ ఏదో ఒకటి రాయాలన్నమాట. రాసిన తర్వాత మీరు విత్డ్రా చేసిన రీసెంట్ ప్రూఫ్స్ ఉంటాయా వాటిని అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ కింద 18 రూపీస్ నుండి 588 రూపీస్ దాకా ఎంతైనా మీకు రావచ్చు. సో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఈ విధంగా మీరు ఈ వెబ్సైట్లో నుండి ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇన్వెస్ట్మెంట్ అనేది మీ ఓన్ రిస్క్తో చేయండి, అట్ ద సేమ్ టైం మీ ఓన్ రీసెర్చ్తో చేయండి. సో ఇది వాళ్ళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.